హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో మనకి నిన్ననే రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి రెట్రో వర్షన్ మనకి గరిల్లా 450 అయితే లాంచ్ అయింది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి 3 వేరియంట్స్ అయితే లాంచ్ అయ్యి, బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి 2,39,000 నుంచి మనకి బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అనలాగ్తో అయితే స్టార్ట్ అయింది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డాష్ వేరియంట్ అయితే ఉంది. డాష్ వేరియంట్ 450, ఇది వచ్చేసి 2,49,000 రూపీస్ వరకు మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. అలాగే 450 ఫ్లాష్ వేరియంట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి మనకి 2,54,000 రూపీస్ అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే పడుతుంది. సో మనకి అనలాగ్ వచ్చేసి 2,39,000 అంటే బేస్ ప్రైస్ మనకి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది మనకి 2,54,000 దగ్గర అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో బేస్లో వచ్చేటప్పుడు మనకి అనలాగ్ మీటర్ అయితే వస్తుంది. అదే మనము హై ఎండ్లోకి వచ్చేటప్పటికి మనకి కంప్లీట్ కన్సోల్ అయితే డిజిటల్లో అయితే ఉంటుంది. అండ్ దీంట్లో కొన్ని ఫీచర్స్ అయితే మిస్ చేశారు. అనలాగ్లో మనకి కాల్ ఎస్ఎంఎస్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి బేస్ వేరియంట్లో అయితే మిస్ చేశారు. టాప్ ఎండ్లో అలాగే మనకి ఏదైతే డాష్ వేరియంట్ ఉందో, సో ఈ రెండిట్లో అయితే మనకి మిగతా కాల్ అలర్ట్స్ కానివ్వండి, అలాగే మనకి ఎస్ఎంఎస్ అలర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి దీంట్లో అయితే రావడం జరుగుతుంది. అండ్ మిగతా రిమైనింగ్ ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో మిగతా అన్ని కూడా మనకి సేమ్ ఫీచర్స్ వస్తాయి. అండ్ అన్నిట్లో కూడా మనకి లిక్విడ్ కూలింగ్ ఇంజిన్ అయితే ఇది రావడం జరుగుతుంది. అలాగే మనకి డ్యూయల్ డిస్క్, అలాగే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. అలాగే టైర్ వచ్చేసి మనకి 120/70 టైర్ అయితే వస్తుంది ఫ్రంట్లో. అలాగే బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి 160/60 టైర్, ఇది మనకి 17 ఇంచెస్ వీల్తో అయితే రావడం జరుగుతుంది. రెండు కూడా మనకి 17 ఇంచెస్ వీల్తో అయితే వస్తున్నాయి. పోతే సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెలిస్కోపిక్ ఫోర్క్ అయితే మనకి ఫ్రంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి 43 mm ఫోర్క్ అనమాట. అండ్ ఇది మనకి బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే లింకెడ్ టైప్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇకపోతే మనం పవర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 40.02 PS వస్తుంది పవర్ వచ్చేసి. ఇది వచ్చేసి 8,000 RPM అయితే వస్తుంది అనమాట. అండ్ మనం టార్క్ గురించి మాట్లాడుకున్నట్లయితే 40 Nm టార్క్ అయితే వస్తుంది. అది వచ్చేసి మనకి 5,500 RPM అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే మనకి ఇది అన్ని వేరియంట్లో కూడా మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే వస్తుంది. అండ్ దీంట్లో వచ్చేసి మనకి స్పీడోమీటర్, టైకోమీటర్, ట్రిప్ మీటర్, అలాగే ఓడోమీటర్ రావడం జరుగుతుంటుంది. ఇకపోతే సింగిల్ సీట్తో రావడం జరుగుతుంది. సీట్ కూడా మనకి కొంచెం చిన్నదిగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇకపోతే రైడింగ్ మోడ్స్ అయితే మనకి అన్నిట్లో కామన్గా మనకి రైడింగ్ మోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనలాగ్లో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఏదైతే మనకి మిగతా 2 వేరియంట్స్ ఉన్నాయో వాటిలో వచ్చేసి మనకి గూగుల్ మ్యాప్స్, అలాగే ఇంజిన్ మేనేజ్మెంట్ సిస్టమ్తో వస్తుంది అనమాట రెండిట్లో కూడా. అండ్ ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో, సో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి మనకి ఓన్లీ 11 లీటర్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. అండ్ అదే మనం కాంపిటేటర్ ఏదైతే మనకి దాంట్లోనే హిమాలయన్ ఉందో, సో దాంట్లో అయితే మనకి ఇంకా ఎక్కువ అయితే వస్తుంది. ఇకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 169 mm వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే దీంట్లో లభిస్తుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ప్రీవియస్ మనం ఏవైతే హిమాలయన్ కానివ్వండి, రాయల్ ఎన్ఫీల్డ్ వాటితో కంపేర్ చేస్తే మనకి చాలా వరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ 169 అంటే మనకి ఇది చాలా వరకు తక్కువ అని చెప్పవచ్చు. ఇకపోతే మనకి వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రై వెయిట్ వచ్చేసి మనకి 174 kgs వరకు మనకి డ్రై వెయిట్ అయితే ఉందన్నమాట. సో ప్రీవియస్ జనరేషన్లో ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ 199 kgs వరకు మనకి వెయిట్ అయితే ఉన్నాయి. బట్ ఇది చాలా వెయిట్లెస్గా ఉంది. ఇకపోతే టోటల్ మనం ఎల్ఈడి లైటింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొత్తం కూడా మనకి ఫ్రంట్ హెడ్ లైట్ కానివ్వండి, టైల్ లైట్ కానివ్వండి, ఇండికేటర్ లైట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా మనకి ఎల్ఈడి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీని మీద నా కామెంట్ ఏంటి, కొనొచ్చా లేదా అంటే, అండ్ దీనికైతే మీరు వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఎక్కడ కొన్ని కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. లైక్ మీకు ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో, సో అది మీరు కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు సీట్ ఉంది, సో సీట్ కూడా మీరైతే కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో మిగతా కొన్ని చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. అండ్ వెహికల్ మొత్తం కంప్లీట్గా ఆన్ రోడ్కి వచ్చినప్పుడు కంప్లీట్ డీటెయిల్స్తో ఒక ఫుల్ లెంత్ వీడియో అయితే చేస్తాను. సో ఈ వీడియోలో మీకు ఏం నచ్చాయి ఈ వెహికల్లో కంప్లీట్ స్పెసిఫికేషన్లు అనేది మనకి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.